22వ తేదీ డిసెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కొలసీలకు 3వ అధ్యాయము 16వ వచనము. మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సహోదరి సహోదరులారా, ప్రభు చేసిన ఏ ఉపకారాన్ని మనం మర్చిపోకూడదు. ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతించేవారముగా మనం ఉండాలి. మేలులు జరిగినప్పుడే ప్రభువుని స్తుతించడం కాదు, మనం అడిగినవి పొందుకోనప్పుడు కూడా ప్రభువుని స్తుతించాలి. ఎందుకంటే మనకేది మంచిదో, ఏ సమయానికి ఏది ఇవ్వాలో ప్రభువునకు బాగా తెలుసు అని మనం నమ్మాలి. మన హృదయాలలో ఎప్పుడు ప్రభువుని స్తుతిస్తూ కృతజ్ఞతాపూర్వకముగా మన హృదయాలలో ప్రభువుని గురించి గానం చేయాలి. ప్రతిదినము దేవుని వాక్యాన్ని ఏదో ఒక విధంగా మనం వింటూనే ఉంటాము. దేవుని వాక్యాన్ని విని మర్చిపోవడం వలన ఉపయోగం ఉండదు, కానీ వినిన వాక్యాన్ని మన హృదయాలలో పదిలపరుచుకోవాలి. దేవుని వాక్యము మన హృదయాలలో నివసింపచేయాలి. మన ఆలోచనలు, మాటలు, క్రియలు దేవుని వాక్య ప్రకారము ఉండే విధంగా చూసుకోవాలి. ఎవరైతే దేవుని వాక్యానికి లోబడి వాక్య ప్రకారము జీవిస్తారో వారు అన్ని విషయాలలోనూ ఆశీర్వదింపబడతారు. ప్రభు సన్నిధి వారికి ఎప్పుడు తోడుగా ఉంటుంది. ప్రార్థన. పరిశుద్ధుడు ఒక ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. అడిగినవి పొందుకున్నప్పుడు మాత్రమే కాదు ప్రభువా, పొందుకోనప్పుడు కూడా ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని సంపూర్ణముగా విశ్వసించాలి ప్రభువా. ఎల్లప్పుడూ మా హృదయము మీ పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ సంతోషముగా గానం చేసేవారముగా మేముండాలి తండ్రి. వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడండి తండ్రి. మా ఆలోచనలు, మాటలు, క్రియలు వాక్య ప్రకారము ఉండే విధంగా దీవించండి ప్రభువా. ధ్యానించిన వాక్యాన్ని మా హృదయాలలో పదిలపరుచుకొని వాక్య ప్రకారము జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.